ఫర్ హిస్ గ్లోరీ. ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దైవజనుడు శాలెం రాజన్ అని పిలుస్తామా చప్పట్లతో? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక ప్రజలకు కూడా వందనాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన నా ప్రియ అన్న సాల్మన్ అన్న కూడా స్పెషల్ థ్యాంక్స్, ప్రత్యేక వందనాలు. మరి సమయం విలువైంది కాబట్టి ఒక పాట పాడి ముగిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీరు దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. మరి అందరికి ఆహారం ఉందన్నా, ఫుడ్ కార్యక్రమం ఉందా? మరి అన్నం తినాలి, చిన్నగా బయలుదేరాలి. కాబట్టి ఏదన్నా ఒక పాట పాడి ముగిచేసేస్తాను. 2 మాటలు వినాలా? 2 మాటలు? 3 చెప్పేదా? 2 దేవునికి మహిమ. తప్పకుండా ఒక చిన్న పాట పాడుకొని తర్వాత కొద్ది మాటలు దేవుని విషయాలు పంచుకొని తర్వాత ముగింపులోకి వెళదాం. సమయం ఎంత కీలకమైన దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కోసం వెచ్చిద్దాం. ఈరోజు మీ అందరూ చాలా బిజీ షెడ్యూల్, మీ అందరికీ ఉన్న బాధ్యత, నాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. కదలలేని పరిస్థితి. కానీ ప్రేమ మరణం అంత బలవంతమైనది అని ఇక నాకు ఎంత బిజీ ఉన్నా నేను ఇక అన్ని కంట్రోల్ చేసుకుని సంఖ్యల చేత బంధించబడిన వాడిని ఇక్కడ రావాల్సి వచ్చింది, ప్రేమ సంఖ్యల చేత. రైట్, ఒక పాట చెప్పండి, పాట పాడుకుందాం. కన్నుల జారిన పాట పాడు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. పాలుగాకి లోకం నిందించిన,
ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. మోనెటల్లో ఆ రిథం తగ్గించుకో. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు. ఈ పాటను దేవుని వాగ్దానంగా స్వతంత్రించుకోండి. విశ్వసించువాడు స్వతంత్రించుకుంటాడు, సందేహించేవానికి ఏం దొరకదు. మంచిది. నేను 2002వ సంవత్సరంలో యేసు ప్రభుని తెలుసుకున్నాను. అంతకుముందు మరి నేను ప్రాచీన విశ్వాసంలో ఉండి యేసు ప్రభుని తృణీకరించిన అనేకుల్లో నేను కూడా ఒకడిని అని చెప్పొచ్చు. నా సనాతన సాహిత్యం విషయంలో, ఆ భక్తి విషయంలో చిన్ననాటి నుంచి కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. చదివిన దినాల్లో తెలుగు, సాంస్క్రిట్ ఈ సబ్జెక్టులు స్పెషల్గా ఇష్టపడేవాడిని. ఇక మిగిలిన ఏం పట్టే కాదు నాకు. తెలుగు భాష అంటే ఇష్టం, అలాగే సాంస్క్రిట్ శ్లోకాలు, పద్యాలు, ఈ మంత్రాంగం ఇదంతా కూడా బాగా ఇష్టమైనటువంటి విషయం నాకు. ఒక పూజ చేస్తే ఎవరికి నేను పూజ చేస్తున్నానో వారికి సంబంధించినటువంటి పుస్తకాలు తెచ్చుకొని పూర్తి మంత్రాంగం చదివి అంత తృప్తికరంగా చేసేటువంటి స్థితి. అయితే సత్యం తెలియదు,
నిజ దేవుణ్ణి గురించి నేను ఎరగలేదు. 2002వ సంవత్సరంలో మరి పరిస్థితులన్నీ ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు, అదే పెద్దలు అంటారు, దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి, ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి డబ్బన్న పోవాలి జబ్బన్న రావాలని దేవుని కృప నన్ను దర్శించింది. ఒక శ్రమ, కఠినమైన శ్రమ కొలిమిలో నేను ఉన్నప్పుడు దాదాపు ఆ రాత్రి నా జీవితాన్ని గురించి విరక్తి చెంది యాత్ర ముగించాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఇన్ని రకాల పూజా కార్యక్రమాలు చేశాను, ఇంతమందికి నేను మొక్కాను. మరి ఎవరు ఒకరు కూడా నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, చావాల్సిన అవసరం లేదని, మరణాన్ని గూర్చినటువంటి వేదన నీకు అక్కర్లేదు అని ఎవరు నన్ను దర్శించట్లేదేంది, అసలు నేను ఎవరిని సేవించాను, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరు అని విరక్తిలో ఒక అన్వేషణ ఆ రాత్రి నా హృదయంలో మెదిలింది. అదే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో. ఎవరైనా ఎప్పుడైనా అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు నిజ దేవుడు వారికి తను బయలుపరుచుకుంటాడు. గొప్ప గొప్ప భక్తుల సాక్ష్యాలు అవే, సాధు సుందర్ సింగ్ లాంటి మహనీయుల సాక్ష్యాలు అవే. నా సాక్ష్యం కూడా దాదాపు అలాంటిదే. ఆ రాత్రి కన్నీళ్లతో, నాకున్న పరిస్థితుల్లో బంధుమిత్రులు, స్నేహితులు ఎవరు అన్నీ బాగున్నప్పుడు కనపడతారు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరు కనపడరు. ఆ స్థితిలో ఇక దిక్కులేని వారికి దేవుడే దిక్కని, ఇక బాధపడ్డా, సణిగినా, గొణిగినా, కోప్పడ్డా, ఏడిసినా మొత్తుకున్న దేవుడేగా, ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు. కాబట్టి ఆ విరక్తిలో దేవుని గురించి ఆలోచించినప్పుడు, ఒకప్పుడు నేను కూర్చొని చర్చిలో దేవుని మాటలు వినపడుతుంటే రన్నింగ్ కామెంటరీ చేసేవాడిని రివర్స్గా. అలాగే కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చినటువంటి తమ్ముళ్ళని కూడా నేను యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని మళ్ళా నేనున్నటువంటి మతంలోకి తీసుకెళ్లాలని పోరాడినటువంటి వ్యక్తిని నేను. కానీ వాళ్ళలో ఒకరిని కూడా నేను అటు తిప్పలేకపోయాను. కానీ నేనే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని యేసే నిజదేవుడని సాక్ష్యం వేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో రమేష్ కూడా ఒక సాక్షి. రమేష్ను కూడా నేను అటు వెనక్కి తిప్పాలని ట్రై చేశాను. సాల్మాన్ అన్నకు తెలుసు. అట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన కృపతో పట్టుకున్నాడు. 2002 మార్చి నెల చివరిలో రాత్రి వేళ దేవుడు నన్ను దర్శించాడు. దర్శించిన తర్వాత నేను మొదటిసారిగా నరసరావుపేటలో ఉన్నాను. నరసరావుపేటలో నన్ను యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చర్చికి తీసుకెళ్ళమని అడిగితే ఒక మందిరాన్ని తీసుకెళ్లారు. అది యేసన్న గారి మందిరం. 2002 ఏప్రిల్ 17వ తారీఖున దైవజనులు యేసన్న గారి చేతుల మీదుగా బాప్తిస్మం పొందాను. తర్వాత బాప్తిస్మం పొందాను, కొంతకాలం అక్కడ ఉన్నాను. ఆ 2002లోనే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు పలుమార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళటం జరిగింది. దాదాపు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఉంటా వెళ్తా మీరు నమ్మండి నమ్మపోండి, ఈ హైదరాబాద్ నాకు ఎలా కనపడేది అంటే ఐగుప్తు బానిసత్వంలా కనపడేది. నిజంగా చెప్తున్నా. ఎప్పుడు వదిలిద్దిరా నాకు ఈ దరిద్రం అనుకునేవాడిని. రావద్దు బాబు ఇక్కడికి, నాకు ఇది ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ అని అనుకునేవాడిని. ఎందుకంటే శ్రమ అలా ఉందన్నమాట. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 2002లో రక్షింపబడ్డ తర్వాత అక్కడి నుంచి నరసరావుపేట నుంచి ఇక్కడికే వచ్చాను. ఫలక్నుమాలో దగ్గర తీసుకొని ఉన్నాం. ఇక్కడ ఉండి ఇక్కడ చర్చి వెళ్ళాలి, ఆదివారం ఎట్లా వెళ్ళాలని వెతుక్కుంటే సాల్మన్ అన్న మందిరం ఇక్కడ పరిచర్య, చిన్న గది కట్టి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు అమర్ బ్రదర్, మేస్త్రి అమర్ బ్రదర్, అలాగే ఇంజనీర్ అమర్ బ్రదర్, భిక్షా బ్రదర్, వీళ్ళందరూ ఉన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సాల్మన్ అన్న మంచి ప్రేమపూర్వకమైన అనుబంధంతో ఆదరించారు. ఆ రోజు ఏర్పడింది. దాదాపు 2 సంవత్సరాలకు పైచిలుకు ఇక్కడ విశ్వాసిగా కొనసాగాను. ఒకప్పుడు ఇక్కడ నాకెవరూ లేరు అని ఫీలింగ్ ఉండేది. కానీ యేసుప్రభుని గుర్తెరిగిన తర్వాత, సాల్మన్ అన్న పరిచయం అయిన తర్వాత ఓల్డ్ సిటీలో నా ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయ్యాను. దేవునికి మహిమ. దేవుని కృపను బట్టి
ఇక 2004 2 సంవత్సరాలు ఇక్కడ వెంబడించాను. తర్వాత ఒక సమస్య మీద ఇక్కడ నుంచి మళ్ళీ నేను పుట్టి పెరిగినటువంటి చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు నా దగ్గర. దారుణమైన విషయం. మోకాళ్ళుని ప్రార్థన చేశా. బంధువులు ఉన్నారు, వాళ్ళని అడగడానికి మొహం చెల్లలా. ఇప్పుడు ఇక శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు ఇంకా శ్రేష్ఠులు కదా. దైవజనుడు సాల్మోన్ అన్ననే నాకు జ్ఞాపకంలోకి వచ్చాడు, దేవుడు తెచ్చాడు. వచ్చి సాల్మోన్ అన్న దగ్గరకు వచ్చి రైలు టికెట్కి డబ్బులు అడిగాను. నేను నా భార్య 2 పిల్లలు ఇక్కడ నుంచి ఫలక్నుమా రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కితే 6 రూపాయలు 12 రూపాయలు ఇక్కడ నుంచి. అప్పుడు రైలు టికెట్ అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సత్తెనపల్లి బండి ఎక్కితే సత్తెనపల్లి వరకు 34 రూపాయలు. 34 68 6 6 12 68 12 ఎంత? 80. సత్తెనపల్లి వరకు నేను చేరతాను. అక్కడ నుంచి నరసరావుపేట చేరితే అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి నరసరావుపేటకి సత్తెనపల్లి నుంచి 10 రూపాయలు ఉంటుంది. ఇద్దరికి 20 రూపాయలు, అంటే 100 రూపాయలు అన్నా అని వచ్చా. 100 రూపాయలు నాకు అవసరం అన్నా, నాకు ఇవ్వని వచ్చా. సాల్మోన్ అన్న కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి 300 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎంత వాడుకున్నా, ఎంతమంది హృదయాల్లోకి తీసుకెళ్ళినా, ఆరంభం పునాది అనేది మర్చిపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనుడని పెద్దలు అంటారు. కాబట్టి ఏదైనా ఒక మేలు పొందినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి. దేవుని కృపను బట్టి నేను 100 రూపాయలు అడిగాను. బ్రదర్ ఛార్జీ వరకు కరెక్ట్గా లెక్కేసి అడిగావు అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకి నేను ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేను తీసుకోవటం ఏంటి? దైవజనుడు కదా, పాపం ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అందుకే కరెక్ట్గా ఛార్జీకి లెక్కేసి నరసరావుపేట వరకు 100 అడిగితే ఆయన ఇంకో 200 పిల్లలు ఉన్నారు, ఏం తింటారు, ఇబ్బంది పడతారు, ఈ డబ్బు తీసుకోండి అని 300. అప్పుడు ఆయనకి కష్టమే. నేను అది గుర్తుపెట్టుకున్నా. ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది, అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన. కన్నీళ్లతోనే నేను వెళ్ళాను ఇక్కడికి. వెళ్ళాను, ఇంక మళ్ళీ ఇక్కడ రాకుండా చేశాడు దేవుడు. అక్కడ వెళ్ళిన దగ్గర ఇక అక్కడ ద్వారాలు తెరిచాడు, పరిచర్య స్టార్ట్ అయింది. ఫలక్నుమాలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఊరు ఏదని వాళ్ళు అడిగితే మాది చిలకలూరుపేట అని చెప్పడానికి చాలా ఫీలింగ్ ఉండేది నాకు. చిలకలూరుపేట అనగానే అక్కడ చిలకలు ఉంటారంటగా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి పరిస్థితి. నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరిని అవమానకరంగా మాట్లాడితే నాకు బాధే కదా. అందుకని అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీదే ఊరు అని అడిగితే గుంటూరు దగ్గర అనేవాడిని. ఒకడేమో వదిలిపెట్టేవాడు, ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు. గుంటూరు దగ్గర ఏ ఊరు అంటాడు. గుంటూరు దగ్గర నరసరావుపేట అంటాను. నరసరావుపేటనా ఇంకే ఊరు అన్నాను అంటాడు. వీడు వదిలేటట్లేడు, నా అడ్రస్ చెప్పాలి వీడికి అని. చిలకలూరుపేట బాబు అండి. అట్లా చెప్పు మరి, గుంటూరు నరసరావుపేట అని తిరుగుతావే, చిలకలూరుపేట చిలకలు ఉంటారంటగా అని. దేవునిలోకి వచ్చిన తర్వాత చిలకలూరుపేట గడ్డ మీద మోకాళ్ళుని సేవలోనికి వచ్చిన తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఈ పట్టణంలో నన్ను పుట్టించావు, నా ఊరు ఫలానా అని చెప్పుకోవడానికి దారుణమైన సాక్ష్యం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందరూ అలా లేరు. ఒక 2 బజార్లు ఉన్నాయి, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు అప్పట్లో. దేవుడి దయ వల్ల ఇప్పుడు అవి 2 లేవు. ఒకప్పుడు వేశ్యావృత్తిలో జీవించేటువంటి స్త్రీలు అక్కడ నిలిచి వీటుల్ని పిలిచేవాళ్ళు. ఈరోజు ఆ గృహాల్లోంచి దేవుని స్తుతి గీతాలు వినపడుతున్నాయి. ఆ గృహాల్లోంచి
ఈరోజు చిలకలూరుపేట అంటే ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు ఆ కృపను ఇచ్చాడు. పరిచర్యను ఆశీర్వదించి అది జగద్విదితం అయ్యేటట్టు చేశాడు. ఇదంతా కూడా ఆయన కృప. మోకాళ్ళలోని చేసిన ప్రార్థన, నా ప్రార్థన గొప్పది అనకూడదులే, దేవుని కృప గొప్పది. మన ప్రార్థన ఏముంది అంతేనా? మనం ఎంత మొత్తుకున్నా ఆయన హృదయం కదలాలిగా. ఆయన హృదయం కదిలి కార్యం చేయాలి. కదిలింది, కార్యం చేశాడు. ఒకప్పుడు చిలకలూరుపేటకి చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏదన్నా వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏ పాపం చేసి డబ్బు సంపాదించడానికి వెళ్తుందో అని అనుకునేవాళ్ళు చుట్టుపక్కల. ఈరోజు చుట్టుపక్కల ఆడపిల్లలు ఆటోలకి, టాటా ఏసీలకి, బస్సులకి వస్తూ ఉంటే తండ్రి సన్నిధిగా పాండి అనేటట్టు దేవుడు చేశాడు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యని జగద్విదితం చేశాడు. అదంతా మహిమ దేవునికే. ఇందులో ఎవడి గొప్పతనం లేదు. కృప ఆయనది, ధన్యత ఆయన ఇచ్చింది. అయితే జగద్విదితమైనటువంటి ఆ పరిచర్యకు 3 విధాలుగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఇది ఇంపార్టెంట్. ఇది వినండి జాగ్రత్తగా, అందరూ వినండి. దైవభక్తి సాధనలో దేవుడు కీలకంగా నాకు నేర్పినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, దేవుని ప్రేమించి, దేవుని ఆరాధించి, దేవుని హత్తుకునే విధంగా భక్తిని చేయటం ఒక భక్తుని దగ్గరికి తీసుకెళ్ళి నాకు అవగాహన కల్పించాడు. నేను దేవుడు ఆయన పనిలో వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించుకున్నాను. నేను ఆత్మీయంగా రక్షించబడ్డాను ఒక దగ్గర నేను కొంతకాలం పెరిగాను. తర్వాత ఇంకొక అనుభవాన్ని పొందుకొని మొత్తం 3 ప్రాంతాల్లో నేను 3 రకాల అనుభవాలను నేను పొందాను. ఇది నాకు అవగాహన కలక ముందు నన్ను అసలు ఫలక్నుమా ఎందుకు తీసుకెళ్ళావు ప్రభువా, నువ్వు ఓల్డ్ సిటీకి ఎందుకు తీసుకెళ్ళావు? అక్కడ 2 సంవత్సరాలు నేను ఏసన్న గారి దగ్గర రక్షణ పొందినప్పటికీ అక్కడ నేను ఎక్కువ వెంబడించలేదు. కానీ సాల్మన్ అన్న దగ్గర ఎక్కువ సార్లు కూర్చునేటట్టు చేసావు ఎందుకు ప్రభువా అంటే, ఒరే బాబు, నా సేవ చేయగోరిన వాడు నేర్చుకోవాల్సినవి 3 కీలకమైనవి ఉన్నాయిరా. ఆ 3 అనుభవాలు 3 ప్రదేశాల్లో నీకు అవగాహన కల్పించడానికి నేను నిన్ను నడిపించాను. అందులో మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించి ఆరాధించటం, అది ఒక దగ్గర. రెండవది దేవుణ్ణి ప్రేమించి మనిషిని ప్రేమించుకుని ఉంటే తేడా. సేవ చేయాలనేవాడు, 4 ఆత్మల్ని రక్షించాలనుకునేవాడు దేవుణ్ణి ప్రేమించటమే కాదు, దేవుని పోలికగా పుట్టిన మనిషిని కూడా ప్రేమించటం నేర్చుకోవాలి అని, ఆ ప్రేమ పునాది నీకు అవసరం అని. అంటే అందరూ ప్రేమ ప్రేమ అనే అన్నారు, నేను కూడా అదే అన్నాను. ఎందుకంటే నేను కనెక్ట్ అయింది కూడా ప్రేమకే. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. హల్లెలూయా. 3 నంబర్ 1, దేవుణ్ణి ప్రేమించి ఆరాధించటం, ఆయనకు సమీపంగా వెళ్ళటం నంబర్ 1. నంబర్ 2, దేవుని పోలికగా పుట్టిన మనిషిని ప్రేమించి మనిషి కోసం ప్రయాసపడటం. నంబర్ 3, సత్యవాక్యాన్ని కలిగి ఉండటం. ఈ 3 అవసరం. ఆరాధన, చెప్పండి అందరూ, ప్రేమ, సత్యవాక్యం. ఈ 3 మనకి పునాది లాంటి అంశాలు అన్నమాట. ఇంకెంత మించి పెద్ద ప్రసంగం కూడా అక్కర్లా, మైండ్ సరిగ్గా పనిచేస్తే. ఇంకేం కావాలి? దేవుని ప్రేమించి దేవునికి సమీపంగా వెళ్ళటం నేర్చుకోవాలి. అది ఒక భక్తుని దగ్గర నేర్పాడు అనుభవాన్ని. దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఏసడించుకోకుండా, ఎంత విసిగించినా ప్రేమించి, ఓర్చుకొని, సహించి, భరించి వాళ్ళని కట్టడం అనేది చేయాలి అనేది ఒక భక్తుని దగ్గర. సత్యవాక్యం మరొక భక్తుని దగ్గర. అంటే అన్న దగ్గర సత్యవాక్యం లేదని కాదు, అందరి దగ్గర. నేను పుట్టిన దగ్గర వాక్యం ఉంది, ఇక్కడ ఉంది, ఇంకో చోట కూడా ఉంది. కానీ రకరకాల బోధలు ఉన్నాయి. అయితే సత్యం 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 చేతబట్టుకొని నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 ప్రదేశాల్లో దేవుడు నాకు అనుభవం కోసం తీసుకొచ్చాడు. ఆ అనుభవంలో సాలొమోను అన్న దగ్గర నన్ను ఎక్కువ కాలం ఉంచాడంటే ఆరాధన, అలాగే సత్యవాక్యం. ఈ రెండిటికంటే నంబర్ 1లో ప్రేమ. ఇది పునాది. ఉపదేశ సారమేదనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ఉపదేశ సారం
దేవుని కృపను బట్టి సొలొమోను అన్న దగ్గర ఆ ప్రేమని, ఆ ఓర్పుని, ఆ సహనాన్ని, ఆ తట్టుకోవడాన్ని నేను నేర్చుకున్నాను. కొంతమంది అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడరో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్నానని చెప్పడానికి నేను సిగ్గుపడను. ప్రతి ఒక్కరూ ఇతరుల దగ్గర నేర్చుకున్నదే. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదంటే వాడు నంబర్ 1 అబద్ధీకుడు అన్నమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరూ ఇతరకు అప్పున్నోళ్ళనే నేర్చుకున్నాను. ఇక్కడ నేను నేర్చుకున్న ఆ ప్రేమ అక్కడ దాదాపు 50,000 మంది ఆత్మల రక్షణలో రావడానికి కారణమైంది. దేవుడు ఆ పునాది అలా వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ముఖస్థుతి కోసం చెప్పట్లా, లేకపోతే సంఘస్థులు సొలొమోను అన్న నాకేదో వజ్ర కిరీటం పెడతారని చెప్పట్లా. వాస్తవం దేవుడు చూస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ప్రేమ కలిగి ఓర్చుకొని ఇతరులను అర్థం చేసుకొని వాళ్ళని నిర్మించటం అనేది పెద్ద సంఘానికి తీసుకెళ్ళి నేర్పాల దేవుడు నాకు ఒక మారుమూల చిన్న గుడారంలో నేర్పాడు. చిన్న మంద భయపడుకు నీకు రాజ్యం అన్నాడు. పెద్ద మంద అసలు లాజిక్ ఏంటంటే పెద్ద మంద నీది రాజ్యం అనాలి. ఎందుకంటే ఫైట్ చేసి జయించాలంటే రాజ్యాలని పెద్ద మంద కావాలి. చిన్న మంద ఎట్లా సరిపోయింది? కానీ యేసయ్య రివర్స్. చిన్న మంద తండ్రి నీకు రాజ్యం అనుగ్రహించనించాడు అన్నాడు. ఎందుకంటే దేవుడు పెద్ద పెద్ద పాఠాలని చిన్న చిన్న ప్రదేశాల్లో నేర్పాడంటానికి ఇది ఒక సాక్ష్యం. కాబట్టి ఇందాక అన్నాడు సొలొమోను అన్న బయటకు వస్తే సూపర్గా ఉండేదని. వచ్చాడు ఎప్పుడో. దేవునికి మహిమ. జరుగుతుంది పని, ఇంకా జరిగిద్ది యేసు నామములో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక సహోదరులు నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు నిలబడ్డారు. మేము అందరం చేస్తూ ఉన్నామంటే ఆయన ప్రార్థన, ఆయన ప్రేమ, మీ ప్రార్థన, భక్తుల ప్రార్థన అన్నీ ఉన్నాయి. సంఘస్థుల ప్రార్థన. వాళ్ళు అడగరా? మీరు అడగరా? సొలొమోను అన్న షాలేం అన్న కూడా అంటారుగా, ఖచ్చితంగా అంటారు కదా. దేవునికి మహిమ. మీ అందరి ప్రేమ ఎంతమంది ఉంటేనేమండి, లక్షల మంది అవసరంలా. దేవుని ప్రేమతో నింపబడిన హృదయాలు 10 మంది చాలు, ప్రపంచాన్ని శాసించవచ్చు. పనికి మాలిన మంద 10,000 అయినా ఒకటే. సరిగ్గా దేవుని ప్రేమతో ఆత్మతో నింపబడిన మంద 10 మంది అయినా ఒకటి. వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుని కృపను బట్టి ఈ పరిచర్య కూడా అభివృద్ధిలోనికి స్టార్ట్ చేశాడు దేవుడు. చిన్నగా 1000 మందికి రీచ్ అవుతా ఉంది పరిచర్య. ఈ ప్రాంతంలో చిన్నగా 1000 మందికి రీచ్ అవుతా ఉంది. చప్పట్లు కొట్టట్లా అసలు. మీరేం విశ్వాసం నాకు డౌట్ వచ్చింది, మందిరానికి ఎందుకు ఆ పని జరగలేదంటే పంపదీసి అది కట్టినట్టు ఎక్కడే కూర్చునేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుని ఫీలింగ్ ఏంటంటే, బాబు ఇక్కడ పనికిరాదు, ఇక్కడ సరిపోదు, ఓ ప్రేయర్ టవర్లా నడవాలి, ఇది పెద్ద స్థలం కావాలి, పెద్ద మందిరం కావాలి, పెద్ద పరిచర్య కావాలని దేవుని ప్లాన్. అందుకే దేవుడు బయటికి నువ్వు ప్రార్థన చేసి 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 చేసావు కదా, ఇప్పుడు నేను పని చేయటం మొదలు పెడతా, నీకు చూద్దుగానని దేవుడు కార్యం చేశాడు. చిన్నగా 1000కి రీచ్ అవుతా ఉంది. ఇప్పుడు అక్కడ ఉమర్ ఫంక్షన్ హాల్లో చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా జరిగిద్ది దేవుని కృపను బట్టి నేను నమ్ముతున్నా. మీ అందరూ ప్రార్థించండి. ఏం చెప్పాను? 3 సంగతులు చెప్పాను. నంబర్ 1 ప్రేమ 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 ప్రేమ. నంబర్ 2 ఆరాధన ఆరాధన. నంబర్ 3 సత్యవాక్యం. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు మనుషుల భజనపై భ్రాంతులు నిలిపి. ఈరోజు మనుషుల ఆనందం కోసం జరుగుతుంది చాలా పని. సత్యవాక్యం మరుగైపోయింది. సత్యవాక్యాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. దాని గురించి బోధిస్తే దాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా రకరకాల బోధలు జరుగుతున్న దాని విషయంలో రోషంగా మండేవాడు లేడు. అంటే ఉన్నారు కానీ పాపం వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవట్లా. ప్రజల్లో గుర్తింపబడ్డోళ్ళు మాత్రం ధైర్యం చేసి వాటికి ఆపోజిట్లో మాట్లాడట్లా. పర్వాలేదు, ఎందుకంటే ఆపోజిట్లో మాట్లాడితే మళ్ళా వ్యతిరేకతలు వస్తాయి. కాబట్టి నొప్పింపక తానొప్పక, ఏమంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని. మనకెందుకులే ఎవడు ఎట్ట బోధించుకుంటే మనం బోధించుకుందాం, ఎవడు మన శత్రువు కావద్దు, అందరం మనకు కావాలని.
కానీ సత్యం పక్షంగా నిలబడితే మాత్రం ఖచ్చితంగా కొంతమందికి శత్రువులం అవుతాం. ఏం పర్వాలా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో పాడో, నాలో నీ ఎగోదగించు కలసి ఉండాలయా. మనం కలసి కలసి మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి స్తోత్రం. సంఘమైన సేవకులైన ఈ 3 విషయాల్లో జాగరూకులై ఉంటే ధన్యులు. దేవుడు సంతోషిస్తాడు. నెంబర్ 1 ప్రేమ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ అవసరం. రెండవది ఆరాధన. దేవుణ్ణి సమీపంగా ఆరాధించటం. మూడవది సత్యవాక్యం. ఈ 3 విషయాల్లో బాధ్యత కలిగి సేవకులు ఉండాలి. విశ్వాసులు కూడా ఈ విషయాల్లో మెళకువ కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ చిన్న సంఘంలో నాకు చాలా 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 ఉపయోగపడేటువంటి పెద్ద పాఠాన్ని నేర్పాడు. అది నేను నేర్చుకున్నాను, ధన్యుణ్ణయ్యాను. ఇక ఇంకా ఇంకా నేర్చుకోబోతున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఇంకా రాబోతున్న దినాల్లో వాడబడతారని నమ్ముతున్నాను. కాబట్టి ఇంక ఎక్కువ చెప్పదలుచుకోలేదు, టైం అయిపోయింది. కాబట్టి ఒక పాటే పాడతానమ్మా అన్నాను, ఏదో 2 మాటలు చెప్పాయా అన్నాడు. కాబట్టి ఈ 3 సంగతులు చెప్పాను. దయచేసి ఏమనుకోకండి. రైట్, చిన్న ప్రార్థన చేస్తాను, మీరు తలలు వంచినట్లయితే. చిన్న మందా భయపడుకు, నీది రాజ్యమని నా తండ్రి మాట్లాడాడు. ఈ చిన్న మందలోనికి నన్ను పంపించి నా జీవిత కాలానికి అవసరమైనటువంటి బ్రతుకు పాఠం, సేవకు అవసరమైన పాఠం ప్రేమ అనేటువంటి గొప్ప పాఠాన్ని నా తండ్రి నాకు వంట పట్టించాడు. చాలా 100 సంఘాలు ఉన్నాయి, 1000 సంఘాలు ఉన్నాయి. నన్ను ఈడకెందుకు పంపించావు నాయన అంటే, నేను సిద్ధపరిచిన పాఠం అక్కడే దొరికిద్ది పోరా బాబు, నీకు అక్కడ దొరికిద్ది పోరా. నిజంగా నాయన, దీనులకు కృప చూపుతావు, అహంకారులను గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు. దీనుడైన సాల్మన్ నన్ను నువ్వు దీవించావు. 25 వసంతాలు నీ కృపతో నడిపించావు. ఈ దీనుని పరిచర్యను ఆశీర్వదించి ఈరోజు జగద్విదితమయ్యేటట్టు చేశావు. నీ కృప ఇది నా ప్రభా. ఇదంతా నీ కృప, నీ దయ, నీ వాత్సల్యము, నీ మమత, ఇదంతా నీకే మహిమ చెందాలి. ఇది నీకే మహిమ చెందాలి ప్రభా. అల్పులను ఘనపరిచి వాడుకునే దేవుడవు, నీకు స్తోత్రము నాయన. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది అన్నట్లుగా సెలవిచ్చిన దేవుడవు, నీకు స్తోత్రము ప్రభువా. ఈ ప్రదేశంలో మునిపెన్నడో చూడనంత మంది ఆత్మలు ఈరోజు చూసేటట్టు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. పట్టజాలనంతగా నీవు ఆత్మలను సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. బలమైన కార్యములు నీవు జరిగించబోతున్నావు. ఓల్డ్ సిటీలో కార్యము చేయండి. నీ దాసుని ఇంకా బలపరిచి వాడుకోండి. నీ దాసుని ద్వారా ఎంతమంది అయితే ఈ సత్యాలు, ఈ పాఠాలు నేర్చుకున్నారో వారందరూ కూడా ఫలించడానికి సహాయం చేయండి. నీ ప్రేమనే పరిచర్యకు నాయన పెట్టుబడిగా పెట్టి అనేక ఆత్మల్ని సంపాదించడానికి సహాయము చేయండి. ఇంకా లేవనెత్తండి దైవ జనాంగాన్ని, ఇంకా లేవనెత్తండి, లేవనెత్తండి, లేవనెత్తండి. ప్రేమ కలిగిన వారిని లేవనెత్తండి. ప్రేమ కలిగి సత్యము చెప్పు వారిని లేవనెత్తండి. ఆరాధనతో నిన్ను సమీపించేటువంటి యోధుల్ని లేవనెత్తండి. భక్తిపరులు కావాలి దేవా, భక్తిపరులు కావాలి, ఆత్మీయులు కావాలి, సత్య సంబంధులు కావాలి, ప్రేమతో నింపబడిన వారు కావాలి, ఆత్మల కొరకు భారంతో మూలిగేవారు కావాలి. సహాయము చేయండి. ఇప్పటికీ నువ్వు సిద్ధపరిచిన వారందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక ముందు నువ్వు సిద్ధపరచబోతున్న వారందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. దాసునికి మంచి ఆరోగ్యం, ఈ దీర్ఘాయువి, తన సంతతిని కూడా జ్ఞాపకం చేసుకుని నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతును అని రాయబడింది నెరవేర్చు.
నీ నోటను, నీ పిల్లల నోటను, నీ పిల్లల నోటను నేను ఉంచినటువంటి నా మాటలు తొలగిపోవు అనే నిబంధనను స్థిరపరచండి. నీకు స్తోత్రమయ్యా. కనికరించి ఇక్కడ బ్రేక్ అయిన ఈ మందిరం కూడా నజరేయుడైన యేసు నామములో కంప్లీట్ గా కట్టబడును గాక. దీన్ని అడ్డగిస్తున్న దుష్టశక్తులని యేసు నామములో నిర్మూలమైపోవును గాక. యేసు నామములో ఈ పని కంప్లీట్ కావాలి. నీ కృపా కార్యమును జరిగించు. వేదిక మీద ఉన్న నీ సేవకులంటే అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. విశ్వాస గణం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా మాటల్లో ఏమైనా అతిశయోక్తులు ఉంటే దయతో మన్నించండి. స్తుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెందాలి. మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావము పరాక్రమము తేజస్సు కీర్తి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. దైవజనుడు ఇక్కడ నుండి వెళ్ళిన నేను ఎప్పుడో 300 ఇస్తే ఇప్పటికి 3000 సార్లు చెప్పిండు. అక్కడున్నా ఇక్కడ కొట్టుకుంటుంది. నాకు సూటిగా అడగడు. వేరే సహోదరులకు ఫోన్ చేసి అడుగుతాడు, అన్నిట్లుండు, ఏదైనా బాధలో ఉండా, అవసరతలో ఉండా అన్న చెప్పడు. మీరు నాకు చెప్పండి అని అడిగి కనుక్కొని అక్కడున్నా కూడా ఇక్కడున్నట్టుగానే ఈ పరిచర్యలో ఆయనతో పాటు ఉన్న వారందరూ పాలుభాగస్తులుగా ఉన్నారు. ఈ పరిచర్య ప్రతిదీ కనుక్కుంటాడు. కొంచెం అనారోగ్యం ఉంటే ఫోన్ చేసేస్తాడు, అన్న ఏమైంది, ఏమన్నా ఎందుకు అడగవన్నా నాకు డబ్బులు, నువ్వు నా మీద హక్కు ఉందన్న నీకు. ఎవరంటారండి ఇట్లా? ఎవరంటారండి? అంత ప్రేమ గలవాడు. అక్కడుండి అన్ని సంగతులు తెలుసుకొని పరిచర్యకి ఏమేం కావాలో ప్రియులారా మనం మేలో పెట్టినప్పుడు కూడా అన్నీ తెచ్చేస్తారండి. అశోక్ దైవజనుడు, రవి దైవజనుడు, అజ్జు దైవజనుడు, డానియల్ అన్న, ప్రియులారా ఎంతమంది. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి బహుమానం శాలేమన్న, ఆయన కుటుంబము, ఆయన పరిచర్య, దైవజనులందరిని బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మనం ముగింపుకు వచ్చాం. చాలా ఆలస్యమైంది. మీ అందరికీ